నువ్వేం తగ్గబాకు, నేను చూసుకుంటా. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటాను. ఈ అమ్మాయి ఓకే, ఈమె AK-47 గన్ పెట్టుకుని ఈమె వెళ్తుంది, వాడు ఇంకో గన్ పెట్టుకుని వాడు వస్తాడు, ఇద్దరు కలిపి. వెల్కమ్ టు ధాత్రి టీవీ సుధీర్ థ్యాంక్ యూ గారు. అండి, థ్యాంక్ యూ. మీ క్లాసెస్ కానీ మీ వీడియోస్ కానీ చూసి నాతో పాటు చాలా మంది చాలా నేర్చుకుంటున్నారు. బట్ ఈ రోజు ఒక కాంట్రవర్షియల్ టాపిక్, బట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్లీజ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మ్యారేజెస్ చేసుకోవడమే పెద్ద గగనం. అందులో వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కపుల్లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ నేను గొప్ప నువ్వు గొప్ప. అసలు ఈ డిబేట్ అనేది ఎందుకు వస్తుంది? ఒకవేళ నేను గొప్ప మీరు గొప్ప అనే క్వశ్చన్ వస్తే మాత్రం పెళ్ళే చేసుకోబాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు గొప్ప అనే పదం వస్తే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, ఇద్దరికి గొడవ జరుగుతుంది అనుకోండి, రైట్, ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగి ఇద్దరు గొడవ జరుగుతుంది. ఆ పర్సన్ ఇంత హైప్ లో ఉన్నాడు, ఈ పర్సన్ ఇంత హైప్. ఒకవేళ నేను గొప్ప మీరు గొప్ప అనే క్వశ్చన్ వస్తే మాత్రం పెళ్ళే చేసుకోబాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు గొప్ప అనే పదం వస్తే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, ఇద్దరికి గొడవ జరుగుతుంది అనుకోండి, రైట్, ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగి ఇద్దరు గొడవ జరుగుతుంది. ఆ పర్సన్ ఇంత హైప్ లో ఉన్నాడు, ఈ పర్సన్ ఇంత హైప్ లో ఉన్నాడు, ఇద్దరు ఇంకా వాయిస్ పెంచుకుంటూ ఉంటే ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా చల్లారుతుందా? ఆ గొడవ తగ్గదు కదా. ఎవరో ఒక పర్సన్ ఒక స్టెప్ కనుక డౌన్ వేస్తే మిగతా పర్సన్ ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అవుతాడు. ఇక్కడ కూడా చాలా వరకు ఏంటంటే, నేను తోపు పార్ట్నర్ తోపు అని ఇద్దరు తోపులు కనుక పెళ్లి చేసుకుంటే అది కాపురం అవ్వదు. రేపు దాన్ని రచ్చబండ లాంటి సీరియల్ ఎపిసోడ్ కి మంచి పనికి వస్తుంది. అలాంటి ఎప్పుడు ఎలివేషన్స్ మ్యారేజెస్ లో మాత్రం రాకూడదు. ఇక్కడ ఎవరు తోపు కాదు. 25 ఏళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. 25 ఏళ్ళు ఒక పర్సనాలిటీ, తను చూసిన బిలీఫ్ సిస్టమ్ అవ్వచ్చు, తను చూసిన అమ్మా నాన్న అవ్వచ్చు, తను పెరిగిన వాతావరణం అవ్వచ్చు, ఇలా తను చిన్నప్పటి నుంచి తన పర్సనాలిటీ కానీ తన డిఫరెంట్ థాట్ ప్రాసెస్ కానీ ఇవన్నీ డెవలప్ అయిన ఒక 25 ఏళ్ల పర్సనాలిటీ ఒక అబ్బాయి. 23 ఏళ్ళ ఇంకొక అమ్మాయి, తను చిన్నప్పటి నుంచి తను గారాభంగా పెరిగి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ అమ్మా నాన్న పెంచిన విధానం అవ్వచ్చు, లేకుంటే తను ఇంట్లో నేర్చుకునే విధానాలు అవ్వచ్చు. ఇలా తను కూడా తను చదివిన చదువు, తను పెరిగిన వాతావరణం, తను పెరిగిన ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ కలిపి 23 ఏళ్ళ అమ్మాయి ఇంకొక అమ్మాయి వచ్చింది. ఇద్దరు కలిసి 25 ఏళ్ల ప్రపంచం వేరు, 23 ఏళ్ల ప్రపంచం వేరు, ఇద్దరు ఇష్టాలు వేరు, ఇద్దరు ఆలోచన విధానం వేరు, ఇద్దరు రిలేషన్షిప్ వేరు, ఇద్దరు మైండ్ సెట్స్ వేరు, ఇద్దరు పేరెంట్స్ వేరు, ఇవన్నీ కలిపి ఇద్దరు పర్సన్స్ వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్ కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల వచ్చి ఇక్కడ అబ్బాయికి ఏంటంటే, నువ్వు మగాడివి, ఆ అమ్మాయి వస్తుంది భార్య కాబట్టి నువ్వు చెప్పినట్టే వింటుంది, అలా చేసుకో అని చెప్పి ఇతనికి ఫీడ్ చేస్తారు, ఇన్పుట్స్ ఇచ్చి పెడతారు. వీడు బాగానే ఉండేవాడు, ఓకే నేను ఇలా ఉండాలా, నేను అథారిటీ ఇలా ఉండాలా, ఓకే. ఇటు పక్క అమ్మాయికి, ఇంతకు ముందు రోజుల అమ్మాయికి ఏంటంటే, అమ్మ నువ్వు కొద్దిగా సర్దుకొని ఉండు, నువ్వు కొద్దిగా జాగ్రత్తగా వాతావరణానికి తగ్గట్టుగా మన ఇంటి పేరు నిలబెట్టే విధంగా అత్తమ్మ చెప్పినట్టు నువ్వు విండు అని చెప్పి చాలా జాగ్రత్తలు చేసి పంపించిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఎలా ఫీల్ అయ్యేదంటే, వద్దులే మనం మళ్ళీ అమ్మ నాన్న హర్ట్ అవ్వకూడదు, లేకుంటే ఇంట్లో మళ్ళీ వాతావరణం చెడిపోతుందని చెప్పి ఈ అమ్మాయి చాలా జాగ్రత్త చేసుకుంటూ వచ్చేది ఇంతకు ముందు రోజు. ఇప్పుడు ఏంటంటే, నువ్వు వెళ్ళు, నువ్వేం తగ్గబాకు, నేను చూసుకుంటా. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటాను. ఈ అమ్మాయి ఓకే, ఈమె AK-47 గన్ పెట్టుకుని ఈమె వెళ్తుంది, వాడు ఇంకో గన్ను పెట్టుకుని వాడు వస్తాడు, ఇద్దరు కలిపి యుద్ధం రాగానే సర్దుకుపోదాం అనే మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు నేను తోపని స్టార్ట్ చేస్తే అది కాపురం అవ్వదు. ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఇలా జరుగుతుంది. దయచేసి ఆ ఆస్పెక్ట్ లో నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆ అమ్మాయికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇద్దరం పెళ్లి చేసుకొని వీఆర్ కనెక్టింగ్ యాజ్ వన్ పర్సన్ అన్నప్పుడు ఇద్దరు చాలా జాగ్రత్తగా కనెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ వెతకాలి తప్ప, ఎవరికి వాళ్ళు నా రిలేషన్లో నేను తోపు అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నంత కాలం అది మ్యారేజ్ మాత్రం ఖచ్చితంగా కాదు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్ హియర్. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే, రెస్పెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ మ్యాటర్స్ అలాట్. అలా ఇండివిజువల్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ నేను ఒక 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు. ఫస్ట్ది, ఇప్పుడు మీరు మైక్ చూస్తున్నారు కదా, ఈ మైక్ ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 వీక్ పడుతుంది. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ను కుట్టాలన్నా, స్టిచ్ చేయాలన్నా, లేకుంటే చేయాలంటే దానికి 1 వీక్ పడుతుంది, అవునా? ఈ గ్రీన్ మ్యాట్ రూమ్ తయారు చేయాలంటే ఆల్మోస్ట్ 1 వీక్ అలా పడుతుంది. ఒక 4 అంతస్తులు బిల్డింగ్ కట్టాలంటే ఖచ్చితంగా 6 మంత్స్ టైం పడుతుంది. ప్రతిదానికి ఏం పడుతుందంటే టైం పడుతుంది. 25 ఏళ్ల వ్యక్తి, 23 ఏళ్ల వ్యక్తి, ఇద్దరికి ఇండివిజువల్ పర్సనాలిటీస్, ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు ఇష్టాలు కలవడానికి, ఇద్దరు అర్థం చేసుకునేదానికి టైం పడుతుంది. పెళ్ళి అయిన కరెక్ట్గా 2 రోజుల్లో ఇవి నాకు అర్థం కావట్లేదు, నన్ను అర్థం చేసుకోవద్దు, నా మాటకి ఎదురు చెప్తుంది, వేసుకో నాకు వద్దు ఇంకా, లెట్స్ గెట్ డైవర్స్డ్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. 25 ఏళ్ళు పెరిగిన అమ్మాయి, 23 ఏళ్ళు పెరిగిన అమ్మాయి ఇద్దరు కలిసి కొన్ని రోజులు అర్థం చేసుకోకుండా, కొన్ని రోజులు ట్రావెల్ చేయకుండా, స్టార్టింగ్ 2వ రోజే
ఇద్దరికిద్దరు మోనార్క్ లాగా బిహేవ్ చేసి కాపురాలు 25 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి అమ్మో. చేసుకొని రెండో రోజే వీళ్ళిద్దరికి సర్దుబాటు అవ్వట్లేదని వెళ్ళిపోతున్నారు చూసారా. ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది టైం పడుతుంది. ఇద్దరికిద్దరు కాన్స్టెంట్ గా అదొక మంత్రం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రేపు మేము మామూలుగా ఇంతకుముందు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే ప్రీ సుధీర్ మ్యారిటల్ గారు కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉందా? ఇట్స్ హ్యాపెనింగ్ అండి. ఓహో. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంతకుముందు తప్పలేదు. రోజుల్లో వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు చెప్పట్లేదు, మేము చెప్తాం. మీరు అంతే తేడా. చెప్పాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా టైం అనేది ఇంపార్టెంట్. మీరు టైం ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్, రైట్. ఇప్పుడు నా పాకెట్లో ఎంత డబ్బులు ఉన్నాయి మీకు తెలుసా? తెలీదు. తెలియదు. ఇప్పుడు నేను మ్యామ్ నా పాకెట్లో యాక్చువల్గా 413 రూపీస్ ఎంతో చేంజ్ ఉందని చెప్తే మీకు తెలుస్తుంది. తెలుస్తుంది. అంటే నేను ప్రాపర్గా కమ్యూనికేట్ చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిన పార్ట్నర్ కూడా నాకు ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఎవరన్నా నార్మల్గా నాతో కూర్చొని నా ముందు ఎవరో గ్యాడ్జెట్ వాడకుండా కూర్చొని నాకు చాలా ఇష్టం ఆ. అని పర్సన్ చెప్తే ఆ నెక్స్ట్ పర్సన్ ఇతను చెప్పాడు కదా కొద్దిగా రెస్పెక్ట్ ఇద్దామని నెక్స్ట్ టైం నాతో మాట్లాడేటప్పుడు గ్యాడ్జెట్ వాడతారా వాడరా కనీసం నేను ట్రై అలా చేస్తారు కాకుండా అట్లీస్ట్. అసలు చెప్పలేదు అనుకోండి, ఒకళ్ళ పార్ట్నర్ వాడతారు, ఇప్పుడు ఇదే పనిలో ఉంటారు, ఎప్పుడు మొబైల్ పట్టుకొని కూర్చుంటారు. నేను చెప్పలేదు కదా, ఫస్ట్ నేను చెప్పాలి కదా. ప్రాపర్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే. కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే నేను పెరిగిన వాతావరణంలో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు కాఫీ తాగడం ఇష్టం లేదు. నాకు ఎవరైనా టీ కల్పిస్తే నాకు చాలా ఇష్టం. పైగా నాతో పాటు కూర్చొని తాగితే నాకు చాలా ఇష్టం. అలా టీ తాగడం ఓకే. కమ్యూనికేట్ చేస్తే నెక్స్ట్ టైం మార్నింగ్ లేచేసరికి నాకు టీవీ తీసుకొని వచ్చి ఒక పార్ట్నర్ నిలబడితే ఎలా ఉంటుంది? అది ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా కమ్యూనికేట్ చేయడమే మానేస్తే అప్పుడు అవతల వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకునే విధంగా చేస్తే కదా, నువ్వు చెప్పి సావు, మళ్ళీ వాళ్ళు చెప్పలేదు, నువ్వు చేయలేదని నువ్వు ఏడుస్తుంటావు. ఎట్లా వస్తుంది? ఫస్ట్ చెప్పడం, ఎక్స్ప్రెస్ చేయాలి. రైట్. ఎక్స్ప్రెస్ ఎప్పుడైతే చేసి నాకు ఇవి ఇష్టాలు, ఇలా చేస్తే నాకు నచ్చదు, ఒకవేళ నేనేమన్నా అంటే నువ్వేమనుకోబాకు, కొన్ని రోజులు అడ్జస్ట్ అయిన తర్వాత థింగ్స్ విల్ బి వర్కింగ్ అవుట్ అని చెప్పి కరెక్ట్. ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలి. సెకండ్ పాయింట్ ఇస్ కమ్యూనికేషన్. థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను తోపు నువ్వు తోపు అనే డైలాగులు కాకుండా, ఓకే తను కొద్దిగా అప్పుడప్పుడు షార్ట్ టెంపర్ అవుతుంది, నేను ఆ టైంలో కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి అని నన్ను నేను బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఫస్ట్ ఎక్కడ అదేదో సినిమాలో డైలాగులు చూసి మనం అబ్బా ఏం చెప్పాడ్రా డైలాగ్, అది కాదు. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో డైలాగులు అప్పుడప్పుడు మనల్ని రెప్లికా చేయడానికి అవును. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మనిషి. సేమ్ రిలేషన్ లో కూడా అంతే. ఓకే. ప్రతిసారి ఆమె మీద గెలవాలి, పార్ట్నర్ మీద గెలవాలనే విషయం కాకుండా ఏ టైంలో నేను ఒక స్టెప్ వెనక్కేస్తే నేను ఇక్కడ ఆమెకి నేను ఓడిపోయినట్టు కాదు, ఆయన ఓడిపోయినట్టు నేను కాదు, కానీ ఆ రిలేషన్ కి నేను ఇచ్చే ఇంపార్టెన్స్. ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటున్నారు సుధీర్ గారు? అంటే ఇప్పుడు ఒక స్టెప్ తగ్గితే మనకి చిన్నప్పటి నుంచి సిబ్లింగ్స్ లో కూడా చెప్తారు, అరే ఆ పిల్ల అరుస్తుంది కొద్దిసేపు కామ్గుండనో, లేకపోతే అన్నయ్య చెప్తున్నాడు కదా వినమ్మాను, ఏదో ఒకటి ఒక కాంప్రమైజింగ్ మైండ్ సెట్ లోనే మనల్ని పెంచుంటారు. 25 years అయినా 23 years అయినా ఎక్కడో చోట వీళ్ళు అది వినుంటారు. బట్ మ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఎందుకు తగ్గాలి అనే మైండ్ సెట్ కి ఎందుకు వస్తుంది అంటారు? ఈ అంటే చిన్నప్పటి నుంచి అది కూడా డెవలప్ చేయకే మేము, డెవలప్ చేయకే. మనకి సైకాలజీ ప్రకారం మాట్లాడితే నోని యాక్సెప్ట్ చేయలేము మనం. నో అనే 2 అక్షరాల పదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు నేనే ఇంటర్వ్యూకి వస్తానని చెప్పాను, సారీ అండి నేను ఇంటర్వ్యూకి రావట్లేదని అనుకో, రిజెక్షన్ తీసుకునే కేపబిలిటీ లేదు. ఇక్కడ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఈస్ నాట్ రిజెక్షన్. ఇక్కడ ఒక రిలేషన్ కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్, ఈ రిలేషన్ లో మనం ఎదగాలనుకున్నప్పుడు ఆ పార్ట్నర్ కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అని ఫస్ట్ అది నేర్పాలి. ఆ నేర్పే టైంలోనే అప్పుడప్పుడు కొన్ని అడ్జస్ట్ అవ్వాలి నాన్న. ఒకవేళ ఎవరన్నా పార్ట్నర్ ఏదన్నా అన్నప్పుడు నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొద్దిగా రెస్పాండ్ అయ్యే విధంగా ఒకసారి ఆలోచించు అని చెప్పి చిన్నప్పటి నుంచి అది కూడా మనకి డెవలప్ చేస్తే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఈ 3 విషయాలు, ఫస్ట్ అది టైం ప్రాపర్గా ఇచ్చుకోవాలి, ఇద్దరికిద్దరు టైం ఇచ్చుకొని ఇద్దరికిద్దరు అర్థం చేసుకునే విధంగా. సెకండ్ కమ్యూనికేషన్ ప్రాపర్గా చేస్తూ నీ ఇష్టాలంటే నీ ఇష్టాలంటే ఇలా చేయొద్దు, స్టార్టింగ్ ఒకవేళ నేను అప్పుడప్పుడు కొద్దిగా షార్ట్ టెంపర్ అవుతాను, నువ్వు కొద్దిగా బ్యాలెన్స్ అవ్వు అని చెప్పి సెకండ్ చెప్పడం. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, అవతల పార్ట్నర్ రైజ్ అవుతున్నప్పుడు లేకుంటే ఏదైనప్పుడు నేను హీరోగా చూపించుకోకుండా ఆ టైంలో నేను ఒక్క సెకండ్ వెనక్కి తీసుకుంటే నేను రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ నేను అది చేయడం వల్ల బాగుంటుంది అని అనుకుంటే మాత్రం దట్స్ ఎ హెల్దీ రిలేషన్షిప్.